ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం చాలా కీలకం. ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా దెబ్బతినేస్తారు. గుజరాత్లో కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ అంతా అయిపోయిన తర్వాత నామినేషన్ రిజెక్ట్ అయింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పోటీలో లేనట్టు. ఏంటంటే తన సంతకం పెట్టడానికి బద్దకించి వెళ్ళే తన అనుచరుని పెట్టేయమన్నాడు తన సంతకం. అది టాలీ కాకపోవడంతో దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అట్లాగే ఒక సిట్టింగ్ ఎంపీ 2 సార్లు గెలిచినటువంటి ఒక సిట్టింగ్ ఎంపీ అస్సాంలో దెబ్బతిన్నాడు. ఇట్లాగే గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగినట్టు నిలేష్ కుంభానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆయన నామినేషన్ జిల్లా రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఎందుకయ్యా అంటే ఆయన్ని ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలు 3 వ్యక్తులు చేసిన సంతకాల్లో తేడాలు ఉన్నట్టు గుర్తించారు. అట్లాగే ఇదే వ్యక్తులు చేసిన అలాగే ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయ అభ్యర్థిగా సురేష్ పాద్సాల దాఖలు చేసిన నామినేషన్ పత్రాల సంతకాల్లో కూడా అట్లాంటి తేడాలే ఉన్నట్టు గుర్తించారు. దీంతో మొత్తం కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ పోటీ లేకుండా పోయింది. మరేపు అస్సాంలో కోబ్రాజార్ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గ సిట్టింగ్ ఎంపీ నబా హీరాకుమార్ శరానియా నామినేషన్ అధికారులు తిరస్కరించారు. ఎందుకంటే 2 సార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన నబా హీరాకుమార్ 3వసారి పోటీ చేయడానికి సిద్ధమైతే ఆయన ఎస్టీ కాదని ఇటీవల గౌహతి హైకోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో అల్ అస్సాం ట్రైబల్ సంఘం ఇచ్చిన ఎస్టీ సర్టిఫికేట్తో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సర్టిఫికేట్ చెల్లదని పేర్కొంటూ అధికారులు ఆయన నామినేషన్ తిరస్కరించారు.